ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు నా యొక్క ప్రత్యేకమైన ముందుగా వందనాలు. తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏ విషయం కోసం ఆలోచిద్దాం, లేదంటే దేని గురించి ఆలోచన చేద్దాము అని ఆలోచిస్తే, సంఘము అనగా హస్తకృతములైన ఆలయమా, దాని గురించి ఆలోచించేద్దాం. ఏమంటే సంఘము అనగా హస్తకృతములైన ఆలయమా. చాలామంది నేటి క్రైస్తవుల యొక్క తీరి, నేటి క్రైస్తవుల యొక్క వైఖరి, నేటి క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఆదివారం రాగానే వారి నోటంట ఒకే ఒక మాట వస్తుంటుంది, లేదా ఆదివారం రాగానే వారి నోటంట ఒక మాట వాళ్ళు పలుకుతారు. ఏంటంటే మేము సంఘానికి వెళ్ళాలి అంటారు, లేదంటే మేము చర్చికి వెళ్ళాలి అంటారు. ఏమండి, సంఘానికి వెళ్ళడం ఏంటి, చర్చికు వెళ్ళడం ఏంటి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే చదువుకున్నవారు అదే మాట, చదువు లేని వారు అదే మాట. అంటే ఈ నానుడు అంటే ఈ పదం నాలుక మీద నానిపోయింది శుభ్రంగా. ఏంటి, మేము శుక్రవారం రాగానే మేము చర్చికి వెళ్ళిపోవాలి, ఆదివారం రాగానే మేము చెప్పండి చర్చికి వెళ్ళిపోవాలి. రెండవది ఇంకేమంటారు తెలుసా, మా చర్చి బాగా వినండి, మా చర్చి ఎంత బాగుంది తెలుసా, మా చర్చు మా పాస్టర్ గారు ఎంత బాగా మంచి డిజైన్తో కట్టారు, మంచి రంగులు వేశారు, మంచి డెకరేషన్, మంచి అలంకరణ వేశారు. అంటే మంచి అలంకరణతో అలంకరించారు, చాలా బాగా కట్టారు మా పాస్టర్ గారు మా చర్చిని అంటారు. ఏమండి, అంటే ఈ పదం, ఈ చర్చ్ లేదా సంఘము అనే ఈ పదం క్రైస్తవులకి ఊత పదముగా మారిపోయింది. ఏ పదం? ఊత పదముగా మారిపోయింది. మనం కూడా ఒకప్పుడు, ఏమండి, ఇప్పుడంటే సత్యం తెలుసుకున్నాం, కానీ ఒకప్పుడు మనము కూడా చర్చికి వెళ్ళాలి, చర్చికి టైంకి మీరు రావాలి, నేను వచ్చేసరికి మీరు చర్చిలో ఉండాలి అని ఈ పదజాలాలు కూడా ఏమండి మన మధ్య మనం సంబోధించడం లేదా ప్రస్తావించడం కూడా జరిగింది. పరిశుద్ధ గ్రంథములో ఏమండి ఈ సంఘం గురించి, చర్చ్ అంటే ఏంటో దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి భక్తుల చేత చాలా స్పష్టంగా రాసిస్తాడండి మహానుభావుడు. ఇంతకీ సంఘము అంటే హస్తకృతములైన ఆలయముగానే చాలామంది నేటికి భావించేవారు ఉన్నారు. అంటే ఆ సంఘములోనికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఇలాగా ముద్దు పెడుతుంటారు చాలామంది. కానీ ఇది హస్తకృతములైన ఆలయము లేదా హస్తకృతములు అంటే మానవ చేతులతో, చెప్పండి, మానవ చేతులతో కట్టబడింది ఇది. ఏమండి, సిమెంటు, ఇసుక, రాయి, అవునా, చెప్పండి, ఐరను, వీటితో అంటే ఈ సామాగ్రితో కట్టబడింది ఈ భౌతిక సంబంధమైన బిల్డింగ్. ఇది బిల్డింగ్ అంటారు తప్ప దీన్ని చర్చ్ అనరు. CHURCH, చర్చ్ అనే పదానికి అర్థం ఏంటండి అంటే మందిరము. ఏమండి, సంఘము అని అర్థం. బాగానండి, చర్చ్ అనే పదానికి అర్థం ఏంటి? మందిరము
లేదా దేవాలయం, ఆలయం. చర్చ్ అంటే ఆలయం, చర్చ్ అంటే మందిరం, చర్చ్ అంటే సంఘం. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆలయము అంటే బాగానండి, ఈ మనుష్యుల చేతుల ద్వారా కట్టబడిన ఈ భౌతిక సంబంధమైన ఈ కట్టడను ఈ కట్టడనే, ఈ నిర్మాణాన్నే మనం ఏమనుకున్నామంటే ఆలయం అనుకున్నాం, మనం మందిరం అనుకున్నాం, మనం సంఘము అనుకున్నాం. మనం ఏమంటే చాలామంది సమాజంలో మేము చర్చికి వెళ్తున్నాము, మేము మందిరానికి వెళ్తున్నాము ఏమండి అని అంటారే తప్ప ఆలోచన మాత్రం తక్కువ. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి మనం ఆలోచిస్తే ఇంతకీ సంఘము అనే పదానికి అర్థం ఏంటో ముందు మనకు తెలియాలి. ఏమండి సంఘము అనే పదానికి అర్థం ఏంటి అంటే విశ్వాసుల సమూహమే సంఘం, పరిశుద్ధుల గుంపే సంఘం. ఇప్పుడు కొంతమంది వచ్చారు, మీరు ఎవరు అంటే మీరు సంఘం, మనము సంఘం. ఏమండి ఇప్పుడు ఈ భౌతిక సంబంధమైన ఈ కట్టడ, ఈ భౌతిక సంబంధమైన మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనుషుల యొక్క చేతుల ద్వారా నిర్మించబడిన ఈ నిర్మాణం మనకెందుకు అంటే ఏమంటే మనం వచ్చి చక్కగా వాక్యాన్ని చెప్పండి వినడానికి, పాటలు పాడడానికి, ప్రభు బల్ల తీసుకోవడానికి, ఏమండి అంటే ఆరాధనకి తప్ప ఏమంటే ఈ కట్టడ మందిరముగా మనం భావించకూడదు. మీకు అర్థమైందా? ఇది హస్తకృతములైన పాయింట్ వినండి, హస్తకృతములైన ఏమంటే కట్టడ అంటే మానవ చేతుల ద్వారా కట్టబడిన ఒక నిర్మాణం. దీన్ని స్లాబ్ ఇల్లు అంటారు దీన్ని. మరికొందరు ఏమండి రేక్ షెడ్లో ఆరాధన చేసుకుంటారు. ఇప్పుడు మనకి గరుగుబిల్లి అనే ఊరిలో ఏమండి అది రేక్ షెడ్, దాన్ని ఇప్పుడు రేక్ షెడ్డే అంటాను కానీ వినండి, రేకు షెడ్డే అంటాను కానీ చర్చ్ అన్నాం. ఎందుకు? బైబుల్ మనకి సెలవగొట్టడం లేదు. మనిషి కట్టిన దానిని దేవుడు సంఘము అని అంటలేదు. మనిషి నిర్మించిన దానిని దేవుడు మందిరము అని ఆయన అనలేదు. ఆయన అనటం లేదు కనుక మనం ఎందుకు అనాలి? మనం అనకూడదు. కనుక సంఘము అనే పదానికి అర్థం ఏంటండి అంటే పరిశుద్ధుల గుంపే సంఘం, విశ్వాసుల సముదాయమే లేదా విశ్వాసుల సమూహమే సంఘం. అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరం కూడా సంఘం. ఆ సంఘముగా ఉన్న మనం మనిషి చేతుల ద్వారా నిర్మించబడిన ఆ కట్టడ లేదా ఆ నిర్మాణం అనే ఈ బిల్డింగ్లోనికి మనం వచ్చాం. ఎందుకు? దేవుని ఆరాధన చేసుకోవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దైవ వాక్కులను నేర్చుకోవడానికి, ఏమంటే ప్రార్థనలు చేసుకోవడానికి తప్ప సంఘము అంటే మనమే. ఏమండి బైబిల్ ఎలా సెలవిస్తుందో చూద్దాం. జాగ్రత్తగా అపోస్తుల కార్యాలు, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము వచనము 24 నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మీకు మనవి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అని బైబిల్. ఏంటి ఏ ఆలయం గురించి చెప్పాడు దేవుడు? మనం దేన్నైతే ఆలయం అంటున్నామో, మనము దేనినైతే మందిరము అంటున్నామో, మనము దేనినైతే సంఘము అనే భావన కలిగి భక్తి చేస్తున్నామో, ఆ మనుష్యుల చేతుల మీదుగా కట్టబడిన ఆ హస్తకృతములైన ఆలయములో దేవుడు ఉండడు అంటున్నాడు. అంతే. అంటే ఎక్కడ ఉన్నాడు? ఇదిగోండి ఈ యొక్క ఏమంటే ఈ స్లాబ్తో ఈ 4 గోడలు
తో కట్టబడిన ఈ కట్టడలో దేవుడు ఉండను, నేను నివసింపవలసిన అవసరం నాకు లేదు. ఆలోచించండి, మళ్ళా చెబుతాను చూడండి. జగత్తును అందరి జగత్తు అంటే అర్థమేంటి? ఈ ప్రకృతి, ఈ సృష్టి. ఏమంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే ఈ సృష్టిని నిర్మించింది, ఈ సృష్టిలో ఉన్న వాటిని సమస్తాన్ని కూడా నిర్మించింది దేవుడే. మరి ఆ సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును నెక్స్ట్ భూమికిని ప్రభువై, ఏమిటి, రాజు అయి ఉన్నాడు. ప్రభువు అంటే రాజు. ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు అన్నాడు. మీకు అర్థమైందండి? కనుక ఇప్పుడు దీన్ని మనం సంఘము, నెక్స్ట్ చర్చ్, లేదా మందిరము, లేదా ఆలయము, దేవాలయం అని మనము అనకూడదు. మీకు అర్థమైందా? మరి ఇంతకీ అంటే దేవుడు ఇష్టపడే ఆలయం ఏది? దేవుడు కోరుకునే మందిరం ఏది? దేవుడు నివాసం చేసే చర్చి ఏది అని ఆలోచిస్తే జాగ్రత్త చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనము 16. మీరు ఎవరండి? మీరు అంటే ఎవరు? సంఘం. మనమంటే మనం అనకూడదు. మీరు అంటే సంఘముగా ఉన్న మనము, విశ్వాసుల సమూహముగా ఉన్న మనము, పరిశుద్ధుల గుంపుగా ఉన్న మనము. మీరు అంటే సంఘము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అని బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఆలయం మనుష్యుల చేతుల ద్వారా కట్టబడిన ఈ కట్టడ, లేకపోతే తల్లి గర్భములో నిన్ను కట్టాడే 9 నెలల వ్యవధిలో? చెప్పండి, అవునా? 9 నెలల వ్యవధిలో నిన్ను కట్టుకున్నాడే ఆయన ఉండాలని. చెప్పండి, అవునా? 127వ కీర్తన 1వ వచనం ఏం సెలవిస్తుంది అనుకున్నారు? యెహోవా ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అన్నాడు. చాలామంది పాస్టర్లు ఈ పాయింట్ని బాగానండి ఎక్కడ చదువుతారంటే, గృహప్రవేశం చేస్తారు కదా, ఇల్లు ఓపెనింగ్ అంటారు కదా, ఆ గృహప్రవేశం సందర్భాల్లో ఏమండి ఈ తెలివి తక్కువ పాస్టర్లు, బుర్రలేని పాస్టర్లు చదువుతారు. యెహోవా అక్కడ ఇల్లు అని ఉంది కదా, ఏమండి ఇల్లు అనే మాట రాయబడి ఉంది కదా, ఆ ఇల్లు ఈ భౌతిక సంబంధమైన ఇల్లే అని అనుకొని అలా భావించి చాలామంది అలా చదువుతారు. అయినా దైవ సేవకుల్లారా, అది కాదు. ఏమండి? అది కాదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థము అని బైబిల్ అంత స్పష్టంగా సెలవిచ్చిందంటే ఏ ఇల్లు? ఏమండి? ఏ ఇల్లు? ఎవరా ఇల్లు? ఎవరు? ఏమండి? ఇల్లు ఎవరు? ఇల్లు అంటే ఏంటి? ఎవరా ఇల్లు? ఇల్లు దేవుడు కట్టడం ఏంటి? అవునా? అంతే కదండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దేవుడు కానీ ఆయన కోరుకుంటున్న ఇల్లు, ఆయన ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ఆయన కానీ కట్టకపోతే, ఏమండి దేవుడు కోరుకున్న ఇల్లు నేను కట్టాలి అనుకుని మేస్త్రులు ప్రయాసపడ్డారు అనుకో, చెప్పండి, ఇల్లు కట్టలేరు. అదే చెప్పాడు బైబిల్లో దేవుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అని బైబిల్లో దేవుడు స్పష్టంగా ఏమండి రాశాడా? చాలా స్పష్టంగా రాశాడు. మామూలుగా కాదండి, చాలా బాగా రాసేసాడు. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి,
చక్కగా దేవుడు ఒక మాట అండి ఇక్కడ చూడండి, మనకు అర్థం అవడానికే చక్కగా దేవుడు రాయించాడు. నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. మనమే ఆయన ఇల్లు అని ఉంటుంది. ఆ వచనములో మనమే ఆయన ఇల్లు, మనమే ఏమండి, రైట్, చూద్దాం ఎక్కడుంది ఆ మాట అంటే, ఒక్క నిమిషం నేను చూస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అండి, ఉంది, మీకు తెలియాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం వచనము కూడా 3. చూడండి, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. ఇది కూడా ఈ క్రైస్తవులు ఈ 4 గోడలు ఉంది కదా, ఈ 4 గోడలు, ఈ గుడి గోడలనే అంటే గోడల్ని గుడి అనుకొని, దేవాలయం అనుకొని, చర్చ్ అనుకుంటున్నారు కదా. మరి ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత అంటే మేస్త్రి ఒకరి చేతే కట్టబడును. ఏమండి, కానీ సమస్తము కట్టువాడు దేవుడే అని బైబిల్. అంటే మనిషి, వినండి, మనిషి భౌతిక సంబంధమైన కట్టగలడు, కానీ దేవుడు ఈ సృష్టినే కట్టేశాడు. అలా చెబుతూ ఏమండి, అలా వినండి చెబుతాను. అయితే 6వ వచనం అండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, దేవుడు కట్టిన ఇంటి మీద, ఇది కాదుండోయ్ అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, అది కాదు. ఎవరో చూడండి వస్తుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తండ్రి అయిన దేవుడు కట్టిన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చూడండి, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఇప్పుడు 127 కీర్తన ఇది కరెక్ట్ సింక్ అవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఇక్కడ కూడా ఏముంది, నేనే కట్టాను ఇల్లు. ఏ ఇల్లు? మానవ దేహము అనే అద్భుతమైన ఈ ఆకృతిని, ఈ మానవ దేహం అనే ఈ నిర్మాణం అనే ఇల్లుని అమ్మ గర్భములో 9 నెలల వ్యవధిలో దేవుడే కట్టాడు. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన మందిరం, మనమే ఆయన ఆలయం, మనమే ఆయన సంఘము. అంతే, ఫిక్స్. ఏమండి, ఇప్పుడు చెప్పండి, 127 కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని, అంటే ఆ ఇంటిని కట్టువారి ప్రయాసము వ్యర్థమై. ఎవరు కట్టగలరు చెప్పండి? దేవుడి ముందు కట్టాలి, దేవుడే కడతాడు. ఎంత ఫిక్స్. అంటే ఈ శరీరంలోని ఈ మానవ దేహం అనే అద్భుతమైన ఈ ఆకృతి, ఈ నిర్మాణాన్ని కట్టింది మనిషి కట్టగలడా? అందుకే అక్కడ రాయించాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. ఏ ఇల్లు అంటే ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, మనమే ఆయన ఇల్లు. అదండి, మనమే ఆయన ఇల్లు అని బైబిల్. ఇప్పుడు చెప్పండి, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన సంఘము, మనమే ఆయనకు ఆలయం. అంతేగాని ఆలయం అనగా, సంఘము అనగా, మందిరము అనగా మనుష్యుల చేతుల మీదకి కట్టిన హస్తకృతములైన కట్టడలు కాదు. ఇంకో మాట చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచ్చిన 19 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచ్చిన 19, మీ దేహము అన్నాడు. ఏమంటే ఒకసారి చెప్పాను మీకు, దేహము అనే పదానికి అర్థం ఏంటండి అంటే, శిరస్సు నుండి సిరి పాదం వరకు శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాల సమూహమే దేహము.
విశ్వాసుల సమూహమే సంఘము. మళ్ళీ అవయవాల సమూహమే దేహమైతే, విశ్వాసుల సమూహమే సంఘమైతే, ఇప్పుడు ఈ అవయవాల సమూహముగున్న ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఈ దేహం ఎవరిచ్చారు మనకి అంటే చెప్పండి, దేవుడే. ఎక్కడిచ్చాడు దేహము అంటే తల్లి గర్భమును ఇచ్చాడు. వెరీ గుడ్, వినండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు దేవుడు. బాగుంది. ఇప్పుడు చెప్పండి, అంటే అంటే భౌతిక సంబంధమైన ఈ కట్టడంలోనికి వస్తేనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని మన సేవకులు, మన బోధకులు, మన క్రైస్తవులందరూ కూడా ఏమంటే సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. ఇప్పుడు ఆ అసత్యాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సత్యము అంటే అది అసత్యము, మీరు చెప్పింది అసత్యం, ఇదిగో మేము చెప్తుంది, మేము ప్రకటిస్తుంది సత్యము అనుకొని సత్యాన్ని ప్రకటిస్తున్నాం. బాగా వినండి, ముగించే ముందు. వారు దేని నమ్మారు? ఈ భౌతిక సంబంధమైన నిర్మాణాన్నే సంఘం అని నమ్మారు. ఈ భౌతిక సంబంధమైన ఈ కట్టడాలని వారు మందిరముగా నమ్మారు. మేము చర్చికి వెళ్తాం, ఈ చర్చిని శుభ్రంగా అలంకరించుకుంటాం అనుకున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? రా బాబు, చర్చి అంటే మీరే, ఆలయం అంటే మీరే, మందిరం అంటే మీరే, సంఘం అంటే విశ్వాసుల సమూహమే, పరిశుద్ధుల గుంపే సంఘం. కనుక మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడింది, ఇవ్వబడింది. కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహము ఎలా ఉంది అంటే ఆలయముగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏది దేవునికి ఆలయం అంటే మనమే దేవునికి ఆలయం, మనమే దేవునికి మందిరం, మనమే దేవునికి సంఘముగా ఉన్న మనము దేవునికి ఆలయాలు, సంఘముగా ఉన్న మనము దేవునికి మందిరం. కనుక మనలోనే ఉండాలని, మనతోనే ఉండాలని పరిశుద్ధాత్ముడు ఎంతో ఆశపడుతున్నాడు. నాలో కాదు, మనలో. ఏమండి, ఆలోచించండి. ఇప్పుడు అర్థమైంది కొంత. ఇందులో రెండో భాగాన్ని మళ్ళీ మనం ఆదివారం చక్కగా విందాం. అంటే ఇప్పుడు మనకి ఏమని జవాబు వచ్చింది అంటే, సంఘము అనగా, సంఘం అనేది హస్తకృతములైన ఆలయం అయితే కాదు. నేను చదివించిన కిందక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనంలో ఏముంది? ఏమండి, ఇల్లు అనేది ఒకరి చేత కట్టబడుతుంది, అది కామన్, అది మామూలే, అది అందరూ తెలిసిన విషయమే. ఇల్లు కానీ, బిల్డింగ్ కానీ, అపార్ట్మెంట్ కానీ మనుషుల చేతుల మీదే కడతారు, అవునా? పెంకుటిల్లు కానీ, షెడ్డిల్లు కానీ, ఏదైనా. కానీ ఈ దేహము అనే ఈ అద్భుతమైన ఈ ఆకృతి, అద్భుతమైన ఆకారాన్ని కట్టింది అమ్మ గర్భములో దేవుడే కట్టగలడు. దేవుడికి తప్ప మనిషికి సాధ్యము కాదు. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎవరైతే నేను కడతాను అని అంటాడో ఆడి ప్రయాసం వ్యర్థం. ఆడు ఎంత ప్రయాసపడినా చెప్పండి, 365 రోజులు కష్టపడినా దేవుడు కట్టిన మానవ దేహం అనే అద్భుతమైన ఆకారాన్ని అమ్మ గర్భములో కట్టడం దేవుని వల్ల మాత్రమే సాధ్యం, మనిషి వల్ల చెప్పండి సాధ్యమే కాదు అని అక్కడ చెప్పింది. కనుక మనమే ఆయన ఇల్లు అని చక్కగా. ఇప్పుడు ఆ ఇంటి మీద యేసుప్రభు ఎంత నమ్మకం ఉన్నాడు చెప్పండి. ఇల్లు అంటే ఏంటి? మనం అంటారు ఎవరు? సంఘం. ఆ సంఘం అనే ఇంటి మీద యేసుప్రభు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఏమండి, మరి ఇప్పుడు ఎందుకు ఏ విషయం ఎందుకు దేవుడు చెప్పించాడంటే, మోషే గారిని ప్రస్తావించి వినండి, ముగిస్తాను. మోషే గారిని ముందుకు తీసుకొచ్చి యేసుప్రభు వారిని కూడా అక్కడ చెప్పడం జరిగింది. మోషే గారు ఏంటి? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నట్టుగా యేసుప్రభు వారు కూడా దేవుడు కట్టిన ఇల్లు, దేవుడు నిర్మించిన ఇల్లు, ఆ ఇల్లంతటి మీద యేసుప్రభు వారు కూడా నమ్మకముగా ఉన్నాడు అని చెప్పడానికి ఏమంటే ఈ ఇల్లు అనే ప్రస్తావన మాట్లాడింది. ఇల్లు అనే ప్రస్తావన దేవుడు ముందు తీసుకొచ్చాడు. అంటే ఆ రోజు ఇశ్రాయేలీయుల సంఘం, ఇస్రాయేలీయుల విషయంలో కూడా
మోషే గారు ఎంత నమ్మకం ఉన్నాడో ఈరోజు ఏమండి సంఘము అను ఆ ఆలయం విషయంలో, సంఘము అనే ఆ ఇంటి విషయంలో, ఆ ఇంటి మీద కూడా యేసు ప్రభు వారు అంత నమ్మకముగా ఉన్నాడు. తీరా చూసేసరికి ఆ ఇల్లు మనమే అని అర్థమవుతుంది, ఆ సంఘము మనమే అని అర్థమవుతుంది. ఏమంటే ఆ మందిరం లేదా ఆలయము మనమే అని అర్థమవుతుంది. ఆ ఆలయంలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అంతేగాని మనుషుల చేతుల మీద కట్టబడిన ఈ నిర్మాణాలు, ఈ కట్టడలలో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి ఉండడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, మనం ఏదో చదువుకున్నాం, అపోస్తుల కార్యాలు ఏమండి 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా మాట స్టార్టింగ్లో, అవునా? అది చదివి మనం ప్రార్థన చేసుకుని అపోస్తుల కార్యాలు ఇప్పుడు ఏమండి 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయము 47 నుండి 50 వచనాలు ముగిస్తాను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. బాగా వినండి. సొలొమోను ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వకాలంలో దావీదు కుమారుడైన సొలొమోను అనే రాజు, ఎవరండి? సొలొమోను అనే రాజు, దావీదు కుమారుడు, తండ్రి దేవునికి బంగారముతో మందిరాన్ని కట్టాడు. దేంతోనండి? దేంతోని? విచిత్రం కదా, మరి చాలా నమ్మశక్యము కాని మాటది. బంగారంతో కట్టడం ఏంటండి బాబు? బంగారపు కిటికీ, బంగారపు తలుపులు, అవునా? బంగారపు గోడలు. బాబ్బా, ఎంత బంగారం మీరు ఆలోచించండి. బంగారం, అందులో మళ్ళీ నకిలీ బంగారం లేదు, అంత కూడా ఒరిజినల్. వినండి. అయితే సొలొమోను ఆయన కొరకు అంటే దేవుని కొరకు మందిరము కట్టించాడు. కానీ దేవుడు అంటున్నాడు, వినండి, దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. బాగా వినండి. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? మీరు బంగారముతో కట్టిన, వజ్ర వైఢూర్యాలతో కట్టిన, గోమేధికముతో కట్టిన, మణి మాణిక్యాలతో ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? నేను ఉండాలనుకొని నివాసం చేయాలనుకున్న స్థలం ఏది? తెలుసా సొలొమోనా? మీకు తెలుసా? నీకు ఆ రోజు వినండి, ఆయనకే అర్థం అవ్వలేదు. ఆఫ్టర్ మనకేం అర్థం చెప్పండి. అవన్నీ నా హస్తకృత్యములు కావా అన్నాడంతే. అవునా? ఏం చెప్పాడండి? అవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎలాంటి మందిరం కావాలి? ఆయన కోరుకునే మందిరం ఆయనకు కావాలి. ఆయన ఇష్టపడే ఆలయం ఆయనకు కావాలి. మరి ఆయన ఇష్టపడే ఆలయం, ఆయన కోరుకునే ఆలయం, ఆయన సంకల్పములో, ఆయన చిత్తములో దాచబడి ఉన్న ఆలయం ఎవరండి అంటే చెప్పండి. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అంటే దేవుడు నివాసం చేసే స్థలం ఎవరంటే మనమే. ఆ దేవుడు కోరుకున్న ఇల్లు మనమే, మా ఆలయం మనమే, ఆ మందిరాలు మనమే. ఇవేవి కాదు. ఇప్పుడు చెప్పండి, మందిరము అనగా, సంఘము అనగా, ఆలయము అనగా హస్తకృతములైన అంటే మనుషుల చేతుల మీద కట్టబడినవా, లేకపోతే దేవుడే కట్టుకున్నాడు ఆ దేహమన ఆలయాన్ని? ఆ ఆలయమే మనము. మనలోనే దేవుడు ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, మాలో మీరు ఉండొద్దు అని మనం అంటున్నమాట, మాలోనికి మీరు రావద్దు మనం అంటున్నమాట. ఏమండి? అది ఇప్పుడు అర్థమైందా? అది ఎవరైనా అడిగితే, అయ్యా చర్చికి వెళ్తున్నామని అనొద్దు మీరు.
ఎక్కడికి వెళ్తున్నాం చెప్పాలి మీరు? ప్రార్థనకి వెళ్తున్నాము అనండి, లేదా ఆరాధనకు మేము వెళ్తున్నాము అనాలి, లేదా గృహ కూడికకు వెళ్తున్నాము అనాలి, లేదా మీటింగ్కి. సభ వినండి, సభ ఏర్పాటు చేస్తారు మా పాస్టర్ గారు, మా బోధకులు సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు, ఆ మీటింగ్కి, ఆ కూడికకు, ఆ ప్రార్థనకు, ఆ ఆరాధనకు మాత్రమే వెళ్తున్నాము అనాలి. కానీ చెప్పాలి మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం అనే పదాలు అది వాక్యానుసారమైతే కాదు. ఆ సంఘము, ఆ మందిరము, ఆ ఆలయము, ఆ ఇల్లు చెప్పండి ఎవరు? మనమే. మళ్ళీ మనమే. ఏమండి? మరి కొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే మళ్ళీ ఆదివారం మనం విందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.